హాయ్ అండి, హోప్ యూర్ డూయింగ్ గుడ్. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మేరీస్ రూఫ్ గార్డెన్. ఈరోజు నా టాపిక్ ఏంటంటే లిక్విడ్ ఫర్టిలైజర్ మన బనానా పీల్స్తో, అట్టికాయ తొక్కలతో ఎట్లా చేసుకోవాలని. బనానా పీల్స్ ఏంటంటే ఇట్స్ రిచ్ ఇన్ పొటాషియం అండ్ ఫాస్ఫరస్ అనమాట. ఇవి రెండు రిచ్గా ఉంటాయి దీంట్లో, అండ్ మంచి విటమిన్స్, మినరల్స్ కూడా ఉంటాయి దీంట్లో. సో ఇది ప్లాంట్స్కి ఎంతో యూస్ఫుల్ అనమాట. మనము ఈ లిక్విడ్ ఫర్టిలైజర్ యూస్ చేయడం వలన బ్లూమింగ్ స్టేజ్లో ఉన్న ఫ్లవర్ ప్లాంట్స్ కానీ, లేకపోతే ఇది మన పండ్లు అవి పూత వచ్చినప్పుడు మనము వీటికి ఇస్తే కనుక, ఫర్ ఎగ్జాంపుల్ టొమాటో ప్లాంట్స్ ఉంటాయి చూడండి, కొన్నిసార్లు టొమాటో కింద బ్రౌన్గా మీకు వచ్చేస్తుంది అనమాట. బ్రౌన్గా వచ్చి కుళ్ళిపోతుంది టొమాటోస్. అట్లా కుళ్ళకుండా ఉండాలంటే ఇదిగోండి, ఈ బనానా పీల్స్ లిక్విడ్ ఇచ్చారనుకోండి, అది అట్లా రాట్ అవ్వకుండా, వేర్లు కూడా రాట్ అవ్వకుండా కాపాడుతుంది అనమాట. సో ఇది చాలా యూస్ఫుల్. అన్ని ప్లాంట్స్కి ఇవ్వచ్చు, ఫ్లవర్ ప్లాంట్స్కి, ఫ్రూట్ ప్లాంట్స్కి, అండ్ వెజిటబుల్ ప్లాంట్స్కి, ఈవెన్ మీ క్రోటన్స్కి, వాటికి కూడా చాలా ఇవ్వచ్చు అనమాట. చాలా యూస్ఫుల్. ఇది చూడండి, నేను ఒక బాటిల్లో కట్ చేసేసి ఫుల్గా వాటర్ నింపేసాను అనమాట. దాన్ని పూర్తిగా నిండుగా వాటర్ నింపి మూత గట్టిగా పెట్టేసేసి బయట పెట్టేశాను అనమాట. బాల్కనీలో పెట్టేశాను. ఆ డబ్బా మూత గట్టిగా పెట్టి బాల్కనీలో పెట్టాను. దాని తర్వాత 3 days తర్వాత అండి, ఇదిగోండి నేను ఇక నా గార్డెన్లోకి తీసుకొచ్చాను. దీన్ని ఏంటంటే ఓపెన్ చేద్దాము, ఎట్లా ఉంటుందో. ఇదండి ఇలాగ వచ్చిందనమాట. లైట్గా ఫంగస్ లాగా వస్తుంది అనమాట, వైట్గా. సో దీన్ని ఏంటంటే మనం ఫిల్టర్ చేసుకుందాం ఇప్పుడు. డైరెక్ట్గా ఇవ్వకుండా దాన్ని కొంచెం డైల్యూట్ చేయాలి వాటర్లో. మొత్తం ఏది కూడా పడేద్దండి. బనానా తిన్న తర్వాత పీల్స్ కానీ, దాంట్లో వచ్చే వాటర్ అన్నీ యూస్ఫుల్ అనమాట. ఇప్పుడు దీన్ని మనం ఏంటంటే మొత్తం ఫిల్టర్ చేసేసాం కదా. దీన్ని చేసేసిన తర్వాత పూర్తిగా నీళ్లు మొత్తం డ్రైన్ దాంట్లోంచి తీసేసుకుందాం. వాటర్ ఏది కూడా వేస్ట్ చేయకుండా పూర్తిగా వాటర్ దాంట్లోంచి ఫిల్టర్ చేసుకుందాము. ఒక జాలి తీసుకొని ఫిల్టర్ చేసుకోండి. సో ఇదనమాట మనకి థిక్గా వచ్చిన ఇది మనకి ఫర్టిలైజర్, బనానా పీల్స్ లిక్విడ్ ఫర్టిలైజర్ అనమాట. సో దీనికి ఏంటంటే నేను 1:2 రేషియోలో ఇస్తున్నాను. ఒక బాటిల్డ్ వాటర్ వచ్చింది కదా, దానికి ఇంకా 2 bottles ఆఫ్ ఇది వాటర్ దానికి యాడ్ చేస్తున్నా. ఈ లిక్విడ్కి 2 bottles వాటర్ యాడ్ చేశాను అనమాట. 1:2 రేషియోలో ఇవ్వండి, ఎందుకంటే అంత మరి చిక్కగా ఇవ్వని అవసరం లేదు. సో 1:2 రేషియోలో ఇస్తే సరిపోతుంది అనమాట. దీన్ని ఇప్పుడు నేను అన్ని ప్లాంట్స్కి వేస్తాను. స్టార్టింగ్ విత్ మన ఫ్లవర్ ప్లాంట్స్ కానీ, ఫ్రూట్ ప్లాంట్స్ కానీ అన్నిటికి ఇస్తాను కొద్దిగా. అంటే మనకి ఎక్కువ చేయలేదు కదా, కొద్దిగా చేసాం కాబట్టి అన్ని ప్లాంట్స్కి కొద్దిగా ఇద్దాము. ఇదోండి, మళ్ళీ ఫ్లవర్ ప్లాంట్స్ కూడా ఇస్తున్నాను, రోజ్ ప్లాంట్స్కి, అడీనియంకి. సో దానివల్ల ఏమవుతుందంటే దానికి అందాల్సిన పొటాషియము, ఫాస్ఫరస్ బాగా దానికి అంది మొక్కలు హెల్తీగా పెరుగుతాయి. లోపల కూడా రాట్ అవ్వకుండా, రూట్స్ రాట్ అవ్వకుండా ఉంటాయి అన్నమాట, కుళ్ళిపోకుండా ఉంటాయి అన్నమాట. ఇదిగోండి, ఇది బ్లూమింగ్ స్టేజ్లో ఉన్న చెర్రీ ప్లాంట్ అనమాట. ఫస్ట్ మనకు కాపు వచ్చేసింది, ఇది సెకండ్ మళ్ళీ పూత వస్తుంది. ఇప్పుడు దీనికి కూడా నేను ఇస్తున్నాను. మామిడి మొక్కకి ఇస్తున్నాను, స్టార్ ఫ్రూట్, మళ్ళీ మన అన్ని వెజిటేబుల్ దగ్గర నుంచి ప్రతి ఒక్క ప్లాంట్కి, వంకాయ మొక్కలకి, చిక్కుడుకాయ అన్నిటికి ఇస్తున్నాను అనమాట. ఇచ్చిన తర్వాత మీకు ఇదో మిగిలిపోయిన పీల్స్ చూడండి. ఆల్రెడీ నేను ఇంతకుముందు వీడియోలో ఎట్లా చేసుకోవచ్చో, ఫర్టిలైజర్ ఎట్లా చేసుకోవచ్చో చూపించాను, కంపోస్ట్. సో దీన్ని అనమాట కంపోస్ట్లో మళ్ళీ అదే డబ్బాలో వేసేసేసి మూత పెట్టేస్తున్నాను. ఈ మిగిలిన కొద్దిగా ఏమో అంత దాంట్లో వేయకుండా కొద్దిగా దాంట్లో వేసి మిగిలింది ఇదిగోండి నేను కంపోస్ట్ బిన్లో వేసేసుకుంటున్నాను. ఈ కంపోస్ట్ బిన్లో నేను అన్నీ వేస్తానండి, ఏది కిచెన్ వేస్ట్ అన్నీ కూడా దీంట్లో వేస్తాను. హోప్ నా వీడియో మీకు యూస్ఫుల్గా ఉందని అనుకుంటున్నాను. నా వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, అండ్ ఫస్ట్ టైం నా ఛానల్ విజిట్ చేస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి మంచి వీడియోస్ నేను మీ ముందుకు తెస్తాను. బెల్ ఐకాన్ కూడా యాక్టివేట్ చేసుకోండి, సో దట్ నెక్స్ట్ వీడియో నేను పెట్టినప్పుడు మీకు నోటిఫికేషన్ వస్తుందన్నమాట. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఇదిగోండి, ఇది మన దగ్గర వచ్చిన కాప్ అనమాట.
నా మొక్కలు ఎంత హెల్దీగా ఫర్టిలైజర్ ఇచ్చిన తర్వాత చూడండి ఎంత హెల్దీగా ఎలా ఉన్నాయో. హోప్ యూ లైక్ మై వీడియో. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. సీ యూ ఇన్ మై నెక్స్ట్ వీడియో.